రైట్, నమస్తే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు తెలంగాణ భవన్లో అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకుంటా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఆడబిడ్డలైనటువంటి సుమిత్రానంద్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే. ముందుగా మీకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా. ఏం చెప్తారు అక్క, తెలంగాణ ఇంతకుముందు ఎట్లా ఉండే, గత 10 సంవత్సరాలలో తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంది? ఏమన్నా మార్పు వచ్చిందా? మార్పు అయితే వచ్చింది, చాలా చాలా మార్పు, అసలు పోలికే లేనంత మార్పు. గతానికి వర్తమానానికి గత 10 సంవత్సరాలకు ఈ ఏడాదిన్నరకు ఎలాంటి పోలిక లేనటువంటి భిన్నమైనటువంటి మార్పు అయితే వచ్చింది. బహుశా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మార్పు ఇదేమేనేమో. రైతులందరూ, అన్నదాతలందరూ ఆగమై రోడ్ల పడే మార్పేనేమో. విద్యార్థులు గురుకులాల్లో అకాల పిట్టల్లాగా రాలిపోవడం, మరి కలుషితాహారంతో ఇలాంటి మార్పేనేమో. ఏ రకంగా అటు ఉద్యోగులు, పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులు మరి గుండెలాగి చేస్తున్నటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా మరి చస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఉద్యోగులు ఈ జూన్తో 6 డిఏలు బకాయి ఉన్నటువంటి ఉద్యోగులకు అలాంటి పరిస్థితి. ఇవన్నీ మార్పులు కావా? ఇది కాదా? ఏ రంగం, స్త్రీలు మరి వాళ్ళ ఏ రకంగా చూసినా, స్త్రీల పరిస్థితి చూసినా అన్యాయంగానే ఉంది. తెలంగాణ రాష్ట్రం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినంత మోసం ఆడబిడ్డలకు బహుశా గతంలోనూ ఇప్పుడు కూడా దేశంలో ఎవరు చేసి ఉండరు. అన్ని అబద్ధాలు ఆడబిడ్డలకు చెప్పి, అన్ని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా తెలంగాణకి ఇచ్చిన ఘనత ఎవరిదనంటే సోనియా గాంధీది. సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్న తప్పు లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. ఏం చెప్పదు? దేశానికి స్వాతంత్రం తెచ్చినామని డాబులు గొప్పలు పలికే కాంగ్రెస్ ముందు బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు నెత్తిన పోసుకోండి. దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకోండి. ఎందుకు మొన్న తెలంగాణ ఆడబిడ్డలతో కాళ్ళు కడిగిచ్చిండ్రు ఇక్కడ మీరు కదా? ఆ బ్రిటిష్ వాళ్ళ ఆ మిల్లా మ్యాగీ కాళ్ళు కడిగి ఆమెకు చేసినటువంటి అవమానానికి ఆమె కాళ్ళు కడిగి, ఆమె ఆ కాళ్ళు కడిగిన నీళ్లు మీరు నెత్తిన పోసుకోండి. ఆనాడు స్వాతంత్రం ఇచ్చినటువంటి దేశం కదా, మీ మాటల్లో చెప్తే మరి ఆమెకు జరిగినటువంటి అవమానానికి అయితేనేంది, నాడు స్వాతంత్రం ఇచ్చినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం అయితేనేంది, ఆ దేశం అయితేనేంది, ఆ రకంగా వాళ్ళ కాలు కడిగి నెత్తిన పోసుకోండి. అదే నిజం అనుకుంటే మీరు ఇచ్చిందేంది? తెలంగాణ ఇచ్చి తిరిగి తీసుకున్నారు కదా. 2009లో ఉద్యమ దళపతి కేసీఆర్ గారు ఎంతటి త్యాగం, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని ఒక అకుంఠిత దీక్షతోని వస్తదా ఈ బక్కపలసిన ఆయనతోనని అపనమ్మకంగా, అవిశ్వాసంగా చూస్తున్నటువంటి తెలంగాణ సమాజానికి తెచ్చి తీరుదాం తెలంగాణ అని అందరికీ అవసరాన్ని చెప్పి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పి, 60 ఏళ్ళ పరిస్థితులని చెప్పి, సాగునీటి, తాగునీటి, విద్య, వైద్యం అన్ని రంగాల్లో కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి ఆయన ప్రజల్ని సమీకరించుకొని లక్షలాది కోట్ల మందిని కోరస్గా పలికించి జై తెలంగాణ అని తన వెంట తీసుకొని పోరాడిన సందర్భం, తెలంగాణ సాధించిన సందర్భం. కాంగ్రెస్ మెడల్ వంచి ఏమైంది? మళ్ళీ తిరిగి తీసుకున్నారు కదా. కాంగ్రెస్కు ఇవ్వక తప్పని పరిస్థితిని తీసుకొచ్చిండ్రు కేసీఆర్ గారు. అలాంటి పోరాటం ఆయనది, ప్రజలను కలుపుకొని చేసినటువంటి పోరాటం ఆయనది. తెలంగాణ బిడ్డల బలిదానాలు, ఆత్మత్యాగాలు ఎన్నున్నాయి, ఆత్మ బలిదానాలు. ఆ రకంగా తెలంగాణ సాధ్యమైంది. కానీ కాంగ్రెస్ ఇస్తే వచ్చింది కాదు, కాంగ్రెస్ ఇవ్వక తప్పని పరిస్థితిని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా తెలంగాణ ప్రజలు గుర్తించారు ఇప్పటికే కాంగ్రెస్ మోసాలను, వైఫల్యాలను. ఏడాదిన్నర పాలనలో ఒరిగిందేమీ లేదు, జరిగిందేమీ లేదు, నష్టం తప్ప. ఇవాళ అన్నదాతలు ఆగమై మరి రెండో వానకాలం పంట వేసే కాలానికి కూడా, నార్లు పోసే కాలానికి కూడా మరి ఇప్పటి వరకు కూడా ఎలాంటి పూర్తి స్థాయిలో చివరి గింజ వరకు కొంటామన్నారు, పంట కొనని పరిస్థితి. కళ్ళాల్లో అకాల వర్షాలకి మొలకలెత్తుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. పంట మరి కొన్న ధాన్యానికి ఇంతవరకు ఇవ్వనటువంటి బకాయిలు, ఇవ్వనటువంటి డబ్బు ఇవ్వనటువంటి పరిస్థితి. ఏ రకంగా చూసినా మరి ఈ పాలన పూర్తిగా పడకేసింది. ఎంతసేపు వైఫల్యాలు తప్ప మరేమీ లేవు. ఇది తెలంగాణ ప్రజలు గుర్తించారు. మళ్ళీ కేసీఆరే కావాలనేటువంటి పరిస్థితిని అయితే చూస్తున్నాం. కేసీఆర్ నాయకత్వానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఉన్నది తెలంగాణ ప్రజల్లో. మేము కూడా కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం, ప్రజల పక్షాన నిలబడతాం, పోరాడతాం. జై తెలంగాణ. రైట్, ప్రస్తుతం మనతో పాటు మన్న కవిత గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పదలుచుకున్నారు మేడం? ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ తెచ్చుకున్నారు.
ఈరోజు అంతే అంటే ఏ ఆశలతో అయితే తెచ్చుకున్నాం అదే ఆశలలో అదే అభివృద్ధిలో ఉందనుకోవచ్చా తెలంగాణ ప్రస్తుతం? అదే అభివృద్ధి అనే విషయాన్ని మనం పక్కన పెట్టుకుంటే ఒక విషయం మీకు ముందే చెప్తాను. 14 ఏళ్ళ పోరాటంలో కేసీఆర్ సార్ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా ఈరోజు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి అంటే మన కేసీఆర్ సార్. ఇప్పటికి కూడా ప్రజల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో కేసీఆర్ సారే ఉన్నారు. ఇప్పటికీ ఎలక్షన్స్ పెట్టినా మళ్ళా మా సారే కావాలని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ప్రత్యేకంగా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వృద్ధులకి పెన్షన్స్, ముఖ్యంగా పెన్షన్స్, కొత్త పెన్షన్స్ ఇస్తానన్నారు, ఇవ్వకపోవడం ఒకటి. పెన్షన్స్ ఇంక్రీజ్ చేస్తానన్నారు, చేయలేదు. ఈ మిస్ వరల్డ్ ప్రోగ్రామ్ కార్యక్రమాలు పెట్టి కొన్ని కోట్లు డబ్బులు కూడా దాన్ని వేస్ట్ చేయడం జరుగుతోంది. అవే కోట్ల డబ్బులు ఖర్చు పెట్టిన రేవంత్ రెడ్డి గారు మరి ఆ డబ్బులు ఇలాంటి వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ అలాంటి వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చుంటే ఈరోజు ఎంతోమంది మన తెలంగాణ కుటుంబ సభ్యులున్న వాళ్ళు ఈరోజు చాలా సంతోషపడేవాళ్ళు. సో అదొకటైనా దృష్టిలో పెట్టుకొని వృధా చేయకుండా దేనికి ఏంటి డెవలప్మెంట్ అనేది అది ముందుగా ఆయన ఆలోచించుకుంటే రేవంత్ రెడ్డి గారు బాగుంటుంది. కానీ ఇప్పుడు కూడా తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ సరే, ఇప్పుడు కూడా మా గుండెల ప్రతి ఒక్కరు గుండెలో ఉన్నది కూడా కేసీఆర్ సార్. కేసీఆర్ గారు ఒక్కరితోనే తెలంగాణ సాధ్యం కాలేదు, ఆ మాటకు అస్సలు మేము యాక్సెప్ట్ చేయం, తెలంగాణ సమాజం అంతా మేలుకుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారండి. ఒకటి మాత్రం చెప్తాను, ఒకటి ప్రాణత్యాగం తెచ్చుకున్నంత వరకు, ప్రాణాలు పోగొట్టుకున్నంత వరకు నడి రోడ్డు మీద కూర్చొని ఉద్యమాలు పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. కేసీఆర్ సార్తో పాటు ఎవరైతే గులాబీ కండవ పట్టుకున్నారో, ఎవరైతే గులాబీ జెండా వేసుకొని కండవ వేసుకొని జెండా పట్టుకొని భుజాన మా జై తెలంగాణ అంటూ తెలంగాణ తీసుకురావాలి, తెలంగాణ పార్టీని తీసుకురావాలని ఆలోచన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఎవరైతే మాట్లాడారో నిజంగా తెలంగాణ ఉద్యమకారులకి అది వర్తిస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా బీజేపీ నేను పార్టీల విషయం మాట్లాడట్లేదు. ఇచ్చాము చేసాము అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇవ్వడం పక్కన పెట్టండి, ముందుగా రావాల్సిన తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు గుర్తు చేసుకుని మనం తెచ్చుకున్నాం, మనం పోరాడి తెచ్చుకున్నాం. వాళ్ళు ఇవ్వడం అనేది కాదు, ఇచ్చారు అంటున్నారు. కానీ వాళ్ళు డెవలప్మెంట్ ఏం చేశారు? తెలంగాణ తల్లిని ఈరోజు తెలంగాణ బంగారు కిరీటంతో బతుకమ్మ పట్టుకున్న తెలంగాణ తల్లిని తీసుకొని ఈరోజు తెలంగాణ తల్లికి ఉట్టి చేతులతో హస్తంలో కూడా కనీసం బతుకమ్మ కూడా లేకుండా చేసిందంటే ఆయన ముఖ్యమంత్రి తెలంగాణ ఇచ్చిన అతనైతే ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా రేవంత్ రెడ్డి? రాచరికపు పోకడలు తెలంగాణలో లేవు. పటేన్లు, పటువారు, దొరసానులు వీళ్ళందరూ వద్దు, మనకు ఒక పేద తల్లి కావాలి తెలంగాణ తల్లి అని పెట్టినా అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాను. సరే, పేదరికంగానే ఉండదు, రాచరికంగానే ఉండొచ్చు. ముందు మన తల్లి నిండుగా ఉంటే మన తల్లి నుంచి ఆశీర్వాదం నుంచి మనం అందరం కూడా బాగుంటామనే కోరుకుంటాం. ఒకటి. సరే, ఆ విషయం మీరు వస్తే నేను ఇంకో మాట చెప్తాను. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ కూడా ఉండకూడదా? తెలంగాణ తల్లి చేతిలో హస్తం గుర్తుగా పెట్టి తెలంగాణ తల్లిని తయారు చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఉద్దేశం ఏంటంటే నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది రాజకీయంగానే ఎలాంటి రూపురేఖలు లేకుండా ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు, నేను వస్తే ఏ రూపురేఖలు లేకుండా చెరువు కట్టేసి మొత్తము నా కాంగ్రెస్ తీసుకొస్తా అని చెప్పాడు కదా, ఆ విధంగా అదే పనిలో ఉన్నాడు తప్ప ఇంకే పనిలో లేడు. అంత దమ్ము ధైర్యం ఉంటే ముందు కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేపెట్టమని చెప్తాం మేము కూడా. జై తెలంగాణ.